తొలగిస్తున్నావు. అదే మేము అడుగుతున్నాం, అంతకన్నా మేము ఏం అడగట్లే. ఆ మాట కట్టుబడి ఉండండి. చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, కంసలోళ్ళకి, కమ్మరోళ్ళకి, వడ్రంగోళ్ళకి, అదేవిధంగా గంగిరెద్దులోళ్ళకి, పూసలోళ్ళకి, ఆరేకట్టుకోళ్ళకి, కుమ్మరోళ్ళకి, ఈ కులాలు ఏదైతే వార్డు మెంబర్ సర్పంచులు కానీ కులాలు ఉన్నాయో ఆ కులాలకి అవకాశం ఇయ్యా. నువ్వు ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉన్నావు. అధికారం అంటే అందరికీ పంచి పెట్టాలి. నీ కులం వాళ్ళే, నీ వర్గం వాళ్ళే తినకూడదు. ఇవాళ అంటరాని తరంలో ఉన్న ఈ మైనార్టీ బీసీ కులాలకు కూడా అవకాశాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాంట్లో తప్పేం లేదు కదా. మీరు చేయలేదంటే మేము చేయలేదు కాబట్టి పక్కకు పెట్టినారు మమ్మల్ని. మీరు చెప్పినావు కాబట్టి నిన్ను ముందుకు తీసుకొచ్చినారు కాబట్టి నువ్వు నిలబడమని అడుగుతున్నాం. మేము స్థానిక సంస్థలలో ఒకవేళ ఇది అమలు చేయకపోతే మీరు ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు? స్థానిక సంస్థల్లో ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలని ఊరు గ్రామాన చాటి చెప్తాం. మాకు 33% బీసీలకి రిజర్వేషన్ కావాలి. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో ఈ వర్గాలకు 33% రిజర్వేషన్ కావాలి. మహిళా బిల్లులో కూడా 33% ఓబీసీ మహిళలకు ఇవ్వాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. అన్ని కార్పొరేషన్లు, తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లకి పాలక మండలిని నియమిస్తూ ఆ పాలక మండలికి ఒక్కొక్కరికి 1000 కోట్లు తగ్గకుండా బడ్జెట్ కేటాయించాలి. రాబోయే కాలంలో జనాభా తామాషా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలని ఈ రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకుపోవడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేయబడే ఈ జనగణన ఏదైతే ఉందో జనగణనలో కూడా కులగణన అనే ఒక కాలం తీసుకురావాలి. కాబట్టి మేము అవన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవన్నీ లేకపోతే మేము ఎట్లా జాగృతి చేయాలో సమాజాన్ని మాకు తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు లాస్ట్కి ఏదో చెప్పినారు. నువ్వు చెప్పే రీతిగా చెప్పి ప్రజల్ని కన్వీనెన్స్ చేసుకొని ఆ వాదాన్ని ముందు తీసుకుపోతే ప్రజలు ఏం నిర్ణయించే వాళ్ళో ఏమో. నువ్వు 10 రోజుల ముందు నేను చేస్తా అంటే డ్రామా లాగా ఉంది కదా. సరే, నువ్వు అయిపోయింది ఎలక్షన్ అయిపోయినాక నువ్వు బీసీ అధ్యక్షుని ఎందుకు బీకినావు అంటున్నావు? బీసీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు ఉండే ఆయన కూడా బీకేసిరుగా. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఉండే మళ్ళీ నువ్వు అగ్రకులాలనే పెట్టినావు కదా. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఇవాళ నువ్వు సుప్రీంకోర్టులో ఏం చెప్పినావు? కులగణనకు వ్యతిరేకం బీజేపీ అని చెప్పినావు నువ్వు. కాబట్టి నువ్వు బీజేపీని ఎట్లా నమ్ముతారు అంటున్నా నేను. ఇప్పటికైనా బీసీ ముఖ్యమంత్రి అనే స్టాండ్ మీద ఉన్నదా లేదా? ఆ పార్టీ అధ్యక్షుని చేస్తారా చేయరా? ఫ్లోర్ లీడర్లో కూడా బీసీ వాళ్ళకి ఇవ్వండి. 50% సీట్లు ఇస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పమనండి. అప్పుడు ప్రజలకు పొమ్మనండి. ఒకవేళ ప్రజలు నమ్మితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు. జమిలీ ఎన్నికలు అనేది కూడా ప్రాంతీయ పార్టీలని మొత్తం కూడా లేకుండా చేసి వాళ్ళు మొత్తం కూడా నేషనల్ పార్టీ చేతులకు తీసుకోవాలనేది అది ఒక ఉన్న వ్యవస్థ. దాని గురించి అనేది అది ప్రజలు నిర్ణయించాలి.